ఏంటంటే ఉంది. డైరెక్ట్ చూస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఉంది, గ్రూపిజం ఉంది. నేను చెప్పను ఎవరు ఏంటన్నది, అది మీరు చూస్తే అర్థం అవుతుంది. నేను ఎందుకు చెప్పాలి, అన్ని నా నోటితో గ్రూపిజం ఉంది. ముందే కొంచెం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారో తెలుసు, ఒకరికొకరు తెలుసు. సో వాళ్ళు ఒకరినొకరు సేవ్ చేసుకుంటున్నారు. ఒకవేళ నువ్వైతే నన్ను సేవ్ చేయి, నేనైతే నేను సేవ్ చేస్తా, అట్లా అనుకున్నట్టుగా నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ప్రజెంట్ లాస్ట్ ఫ్యూ డేస్గా మీరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, సో ఆ రోజు నైట్ అయితే, సో ఎవరైతే మీకోసం ఏడ్చారో వెళ్ళిపోయేటప్పుడు అప్పగింతల టైప్లో ఏడ్చారో, కానీ వాళ్ళు అక్కడ లోపల చేసింది ఇట్ వాస్ అన్ యాక్టింగ్ అని చెప్పేసి తెలిసిన తర్వాత మీకు అనిపించిన థింగ్ ఏంటి? లోపలికి నేను బయటకు వచ్చినాక సీత పాపం ఏడ్చింది, నేను చూశాను. అండ్ దెన్ విష్ణుప్రియ వాజ్ సాడ్. దెన్ అగైన్ నైనిక, వీళ్ళు ముగ్గురు బాధపడ్డారు, అది నాకు తెలుసు. సో ఐ ఫెల్ట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ నేను ఇదే మంచితనం ఇదిగా అలా ఉన్నాను కాబట్టి ఫస్ట్ ఫ్యూ డేస్ నన్ను నొక్కారు తొక్కారు అన్నట్టుంది. తర్వాత ఎవరు నన్ను తొక్కద్దని గొంతు లేపాను, లేపేసరికి బయట ఉన్నాను. కానీ ఆ గొంతు లేపేదేదో స్టార్టింగ్ లోనే లేపింటే ఇంకా తెలవాలిగా, అప్పుడే గొంతు లేపాలని నాకు తెలీదు. అదేమంటారు, ఎప్పుడు నెగ్గాలో కాదు అన్నయ్య, ఎప్పుడు తగ్గాలో, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు డైలాగ్ రిపీట్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేశాను నేను సరైన టైంలో. అంటే ఐ డోంట్ నో దట్ ఫస్ట్ డేనే అన్ని పాయింట్అవుట్ చేయాలని నాకు తెలీదు. అక్కడ ఏంటంటే బాగా నాటకాలు, డ్రామాలు చేయాలి, బాగా చిన్న విషయాన్ని కూడా రచ్చరచ్చ చేయాలి, గొడవలు పెట్టాలి, గొడవలకు కారణం అయ్యాలి, గొడవలు ఆపకూడదు. అది గొడవలు ఆపకూడదు, ఇంకా గొడవలు పెంచాలి, అప్పుడే వాళ్ళకి ఇష్టం. అది అర్థమైంది కదా. మనమేమో మన పని మనం చూసుకుంటూ వంట చేసుకుంటూ సైలెంట్గా అట్ట సెట్ కాదమ్మా. కంటెంట్ రావద్దు వాళ్ళకి, కట్అవుట్ ఒకటే ఉంది, ఇక్కడ కంటెంట్ లేదు. కానీ ఏంటంటే ఆ బిగ్ బాస్ ఎపిసోడ్ దానిలలో చూస్తే మీకు కావాల్సినంత స్పేస్ ఏదైతే ఉందో అక్కడ రాలేదని అనుకుంటున్నారు బయట మీరు, దానికి ఏమంటారు? అంత స్పేసా? అదే చెప్పా కదా, ఏమొద్దంట 24 అవర్స్లో అందరి కలిపి వాళ్ళు ఒక ఎపిసోడ్లో వేయాలంటే వాళ్ళు కూడా చూస్ చేసుకోవాలి కదా, ఏ కంటెంట్ వేయాలి. మేబీ నేను అంత ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇవ్వలేదేమో, ఇచ్చానని ఫీల్ అయ్యానేమో, ఇచ్చానని అనుకుంటున్నా. అప్పుడప్పుడు అనిపిస్తుంది, కలగన్నానేమో నేను ఎంటర్టైన్మెంట్ ఇచ్చానని. కరాటే, కున్ఫూలు, పాటలు పాడా, డాన్సులు చేసా, పొద్దున్నే చూసా అరాచకం. వాళ్ళందరిలో అసలు అవుట్ ఆఫ్ షేప్ నేనే వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా డాన్సులు చేశా. ఎప్పుడు చూసాడు, లేకపోతే లేదు, నాకు అనవసరం అన్నట్టుంది నా బిహేవియర్. కానీ అక్కడైతే మీరు అన్నట్టు అందరూ నాటకాలు ఆడుతున్నారు, కానీ బేబక్క మాత్రం నాటకాలు ఆడిందా? నాకు అసలు నాటకం ఆడే టైం కూడా ఇవ్వలేదు. కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోయింది. టూ ఎర్లీ కదా టు డిసైడ్ హూ ఇస్ వాట్, హూ ఇస్. ఏమన్నా నేను మాస్క్ వేసుకుని ఏమైనా చేద్దామన్నా కూడా ఏం లేదు, బయట ఉన్నాను. బట్ ఐ ఎంజాయ్డ్ ద జర్నీ. ఒక విధంగా అలా ఎంజాయ్ చేసి బయటికి అలా బయటకు వచ్చా కాబట్టి కొత్తగా ఉంది. మళ్ళీ ఇంకోసారి వెళ్తే నాకు అర్థం అవుద్ది ఏం చేయాలన్నది, బయట నుంచి వస్తున్నా కదా. అండ్ మీ ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో అయితే మీకు బాగా ఫేవరెట్ అనిపించిన వాళ్ళు ఎవరు? ఫేవరెట్ అంటే ఇష్టం, ఫేవరెట్ ఆర్ ఇష్టం, హౌ ఎవర్ యూ ఫీల్. విష్ణుప్రియ, సీత, వీళ్ళు ఏంటంటే స్ట్రాటజీలు లేకుండా మామూలుగా రియల్గా ఆడుతున్నారు. దే ఆర్ దెమ్సెల్వ్స్. అండ్ దెన్ ప్రస్తుతానికి వీళ్ళిద్దరే. అండ్ నిన్న జరిగిన నామినేషన్స్ అనేది కూడా మీరు చూసారు కదా? లేదు, అసలు మీరు మీడియా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. కబళించారు, నన్ను కబళించారు, చుట్టుముట్టారు. ఖచ్చితంగా ఏంటంటే బేబక్క బయటికి వస్తుందంటే మాకే అర్థం కాలేదు. ఆ షాక్లోనే ఇంకా ఏంటి, ఎలా జరిగింది ఏంటి అనేది మరి మీ దగ్గర నుంచి మేము వినాలి కదా, అందుకోసమే అనమాట. అలాగే జరిగింది, అలా జరిగింది, అక్కడ జరిగింది, అలానే జరిగింది, అందుకే ఇలా వచ్చాను. అండ్ సో ఇంతకుముందు అయితే బెజవాడ బేబక్క అంటే కేవలం